తమ గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం ఉన్నా మొదటగా వెళ్లే పోచమ్మ గుడికి దారి లేకుండా చేస్తున్నారని సిద్దిపేట మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ నాయని చంద్రం అన్నారు. ఇదే గ్రామంలో ఉన్న మరో పోచమ్మ గుడికి కూడా వెళ్లడానికి దారి లేకుండా ఫెన్సింగ్ వేయడం జరిగిందని, దీనివల్ల గుడికి వెళ్లడానికి దారి లేకుండా పోయిందని ఆరోపించారు. గ్రామ మ్యాప్ ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టి తమ గుడికి దారి కల్పించాలని ఆయన కోరారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డు నర్సాపూర్ పోచమ్మ గుడి దారిని, గుడి స్థలాన్ని గ్రామానికి చెందిన గరిపల్లి వెంకటేష్ ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపడుతున్నారని సిద్దిపేట మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ నాయిని చంద్రం ఆరోపించారు. ఈ మేరకు గతంలోనే గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దలు దారిలో నిర్మించే బాల్కనీని తొలగించాలని సూచించారని, దానికి వెంకటేష్ అంగీకరించినప్పటికీ తొలగించకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, అక్రమ నిర్మాణాన్ని ఆపి తమ ఊరి గ్రామ పోచమ్మ గుడికి దారి ఏర్పాటు చేయాలని, గుడి స్థలం గుడికి చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సాపూర్ కులదేవత అయిన పోచమ్మ తల్లి టెంపుల్ వద్ద గరిపల్లి వెంకటేష్ అనే ఉన్నది కాబట్టి దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఆ కంప్లైంట్ ఇస్తే వచ్చి మాట్లాడిండు. మా ఊరు వాళ్ళందరూ వచ్చిర్రు. వెంకటేశ్వర గారు పిలిపించి మాట్లాడడంతో వెంకటేష్ ఏమనంటే ఆ 3 ఫీట్ల బాల్కనీ పెట్టిండు కాబట్టి ఆ బాల్కనీ తీసేస్తా అని చెప్పి అందరి ముంగట ఒప్పుకున్న సోమవారం రోజు నాడు ఒప్పుకున్నాడు ఉదయం 8 గంటలకు. తర్వాత తెల్లారి మంగళవారం రోజున అంబేద్కర్ జయంతి ఉన్నదాని సందర్భంగా చూసి ఎవరు లేనప్పుడు దండాన్న బిల్డింగ్ స్లాబ్ పోతుంది కాబట్టి ఆ బిల్డింగ్ ఎందుకు వస్తున్నావు, ఏం కథ, నీకు మొన్న చెప్తాం కదా, సలాకలు ఎందుకు ఆడేస్తున్నావు అని అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో ఈయన మాట్లాడడం జరిగింది. అలాగే ఆ గుడి చుట్టూ మొత్తము ఆ చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఆ సంచులు, బకెట్లు, బిందెలు అవన్నీ పెట్టి గోళాలు పెట్టిండు కాబట్టి అతను హిందూ కాదు కాబట్టి క్రిస్టియన్స్, ఆ హిందూ దేవులు అంటే ఆ క్రిస్టియన్స్ వారికి ఇంత శుద్ధి అది లేకుండా ఆ గుడి చుట్టూ మొత్తం దౌర్జన్యంగా చేసి ఇక్కడ ఇల్లు నిర్మించడం జరుగుతుంది కాబట్టి దీని మీద మున్సిపల్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న టీపీఓ మేడం వచ్చి నిన్న మాట్లాడింది, పని ఆఫ్ చేస్తాను మాట్లాడి ఆ ఇల్లు మీద చర్య తీసుకుంటా అని చెప్పి మాట్లాడి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తే మా నర్సాపూర్ అన్ని కుల సంఘ పెద్ద మనుషులు అందరూ వచ్చి దాని గురించి మాట్లాడితే ఏమంటారు అంటే ఈ గుడికి 30 గుంటల జాగా ఉన్నది, అయినది కాదు, వెంకటేష్ది కాదు, ఇది కావాలని చెప్పి వెంకటేష్ ఇదంతా దౌర్జన్యంగా చేసి ఇల్లు కడతాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇటు విషయాన్ని మేము మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి చూస్తే ఇప్పుడే తీసుకొని పోతున్నాం కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి వెంకటేష్ గారు దౌర్జన్యం చేసి ఇల్లు కడుతుంది కాబట్టి దాన్ని తక్షణమే కూలగొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. స్థలానికి ఆయనకు పర్మిషన్ ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఆక్రమించుకొని ఇలా ఇల్లు నిర్మించుకొని ఆ ఇంటి మీదకి ఆ ఇంటిని చూయించుకుంటూ కూడా ఇక్కడ మీకు ఎలాంటి లేదు, మాది కులం వేరు మీ కులం వేరు అంటూ దేవతల దగ్గర కూడా ఆయన పక్షపాత వైఖరి చేస్తుండు. మనం ఉన్నటువంటి అందరం కూడా హిందువులమైనప్పటికీ కూడా ఆనాడు అందరూ కూడా అన్ని కుల సంఘాల పెద్ద మనుషులందరి ముందర పిలిపిస్తే నేను ఇక్కడి వరకు ఉన్నటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ చేయను, అంటే నేను పెంచుకోను, ఈ ఉన్నటువంటి బాల్కనీ ఉన్నటువంటి 3 ఫీట్లను తొలగించి నేను ఉన్నదానిలో ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఉన్నటువంటి దాన్ని కూడా యథావిధిగా మళ్ళీ 3 ఫీట్లు జరిగి ఇంటి నిర్మాణాన్ని చేపట్టి మా ఊరు ప్రజలందరికీ కూడా మా దైవానికి అందరికీ కూడా అడ్డంకిగా నిలబడ్డాడు. దీని మీద వెంటనే మున్సిపాలిటీ శాఖకు సంబంధించి కూడా వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క గుడిని కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదే గ్రామంలో ఉన్న మరో పోచమ్మ గుడికి కూడా వెళ్ళడానికి దారి లేకుండా ఫెన్సింగ్ వేయడం జరిగిందని, దీనివల్ల గుడికి వెళ్ళడానికి దారి లేకుండా పోయిందని కౌన్సిలర్ చంద్రం ఆరోపించారు. తమ తాతల కాలం నుండి పోచమ్మ గుడికి ఇదే దారి గుండా వెళ్తున్నామని, ఇప్పుడు తమను ఈ దారి గుండా గుడికి వెళ్ళనివ్వడం లేదన్నారు. గ్రామ మ్యాప్ ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టి తమ గుడికి దారి కల్పించాలని కోరారు. మాదిగ కులస్తుల పోచమ్మ గుడికాడికి తవ్వ గురించి పలు సమస్యల మీద ఇలా మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా గత 30-40 ఏళ్ల నుంచి మా అమ్మవారికి బోనాల పండుగ చేయడం జరుగుతుంది. ఆ దృష్టి హరీష్ రావు సార్ దగ్గర కూడా మేము తీసుకెళ్ళినాం. ఆ రోజు 2017 3 నెలల ఆయన ఇదే తవ్వపొంటి వచ్చి ఈ శంకుస్థాపన చేసిపోయిండు ఈ కాంపౌండ్ వాళ్ళకు. ఆ గోడ ఈ గోడ శంకుస్థాపన చేసినట్టు ఇదే తవ్వంటి వచ్చిండు. బోనాల పండుగ కూడా ఇదే తవ్వంటి జరుగుతుంది. ఇదే రోడ్డు పంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మ్యాన్ హోల్ వేసారు, కరెంటు పోల్స్ వేసారు, కింద నుంచి మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ వేసారు. ఇలా వాళ్ళు ఏమంటున్నారు అంటే మా పట్టా భూములకే మేము బాగా నష్టపోతున్నాం, మేము ఈ నుంచి తవ్వామని పెద్దలు గౌరవనీయులు చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, స్థానికంగా ఉన్న నాయకులు కానీ, లీడర్లు కానీ గమనించి ఈ రోడ్డును, ఎందుకంటే మాదిగ కులస్తులు దగ్గర 400 కుటుంబాల జనాభా ఉన్నది, వాళ్ళు రావడానికి పోవడానికి తొవ్వనే లేకుండా చేస్తే రేపు పొద్దుగల భవిష్యత్తులో వచ్చే పిల్లలకి ఇంకా ఇబ్బంది అవుతుంది, భావితరాలకు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఎంబడే దయచేసి మాకు ఈ పోచమ్మ గుడికాడికి సీసీ రోడ్ శాంక్షన్ చేసి అలాగే ఈ యొక్క కాంపౌండ్ లోపల కొంచెం డెవలప్మెంట్ చేసి గుడిని ఇంకొద్ది అభివృద్ధి చెందాలని కోరుకుంటూ 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వాళ్ళు బోనాలు చేస్తారు ఇక్కడ అమ్మవారికి. అప్పటి నుంచి కూడా మా నాన్నలు
వెళ్ళమంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని అప్పటి నుంచి వెళ్ళిర్రు. మొన్న మాన్యువల్ వేసినప్పుడు కూడా ఆ మాజీ కౌన్సిలర్ గారు వచ్చి నేను అడ్డుగించడం జరిగింది. జేసీపీకు బండి అడ్డం పెట్టి అడ్డగించడం జరిగింది. ఆయన వచ్చి నన్ను కన్విన్స్ చేసి తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటారు కదా, మీకు కూడా తర్వాత పనికి వస్తుంది, కాకపోతే సీసీ రోడ్ మాత్రం పర్మిషన్ ఇయ్యాం, నేను ఎప్పటికైనా ఇయ్యా, కాకపోతే మీకు వెనుకున్న ఇండ్లకు మీకైనా తర్వాత ఇల్లు కడితే నేను కూడా సరే అని అంగీకరించిన. ఇప్పుడు నాకు 2 గుంటల భూమి పోతుంది, పట్టా భూమి ఇది. నాకు వేరే ఆస్తుపాస్తులు ఏం లేవు, నేను ఆటో నడుపుకుంటా, అదే నా జీవనోపాధి. దీనికి నాకు 2 గుంటలకు నేను గుంట భరిస్తున్నా. గుంట పైసలు ఇస్తారా, మరి నాకు వేరే భూమి ఇస్తారా? దాని గురించే నేను గౌరవ పెద్దలకు కౌన్సిలర్ గారికి అదే చెప్పడం జరిగింది.